ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహానాడు రెండో రోజు మాట్లాడిన ఆయన కొత్త తరహా పాలనను టీడీపీ శ్రీకారం చుట్టిందని చెప్పారు. నేరస్తులు కబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. నా దగ్గర మీ ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. మహానాడు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కాలానికి అనుగుణంగా పార్టీలో నూతనత్వం తెస్తున్నామని చెప్పారు. నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను ప్రతిపాదించామన్నారు. ప్రపంచంలో తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు, కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఎన్ కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మహానాడును సరికొత్తగా మార్చిన ఘనత లోకేష్ దేనని చంద్రబాబు ప్రశంసించారు. పార్టీలో యువతరానికి కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. లోకేష్ గారిని మీరు చూశారు, 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడుని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జిని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ గాని నాలెడ్జిని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. మహానాడు వేదికగా నేరస్తులు, పార్టీలో కోవర్టులకు చంద్రబాబు గట్టి హెచ్చరిక చేశారు. నేరస్తులు కబడ్దార్, నా దగ్గర ఎవరి ఆటలు సాగవని హెచ్చరించారు. వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది, గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా 2 పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, నేరస్తులు కబద్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను. ఇది ఒక హెచ్చరిక. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ ఎజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కులగణనను ఆయన స్వాగతించారు.
సామాజిక న్యాయం చాలా మంది మాట్లాడారు. చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉంటే మాలా మాదిగా కేటగరైజేషన్ ప్రవేశపెట్టిన పార్టీ దేశం పార్టీ. దాన్ని కాపాడలేకపోతే మళ్లీ సుప్రీంకోర్టు మీద కొట్టేస్తే మళ్లీ సుప్రీంకోర్టులో మళ్ళా ఇది సాధ్యం అని చెప్తే 96లో చేసిన వర్గీకరణ 2025లో తిరిగి చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం, పేదవాళ్ల పట్ల ఉండే అభిమానం. ఇది కాకుండా సెన్సస్ తీస్తున్నారు క్యాస్ట్ వారిగా. నేను కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఒకసారి సెన్సస్ వస్తే ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అధ్యయనం చేసుకుని వాళ్లకు ప్రత్యేకమైన పబ్లిక్ పాలసీలు ఇవ్వగలుగుతాం. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించబోమని చంద్రబాబు హెచ్చరించారు. శక్తి ఇది గేమ్ చేంజర్. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాల్ని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనదేని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.